హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, పాయింట్ ఏంటంటే, సో, ఆగస్ట్ 15థ్ యాక్చువల్లీ గ్యాదరింగ్ అయితే అనుకున్నాం గదా! సో, అంటే అనుకున్నాం గదా! అంటే మరి ఏం చెప్తాం మరి? ఎవరు రెస్పాన్సే ఇవ్వలేదు. ఓన్లీ 5 ఓట్స్ వచ్చాయి. ఔట్ ఆఫ్ అప్పుడు స్ట్రెంత్ 40-50 ఉన్నదనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ స్ట్రెంత్ ఏమొచ్చి 70 దగ్గరలో ఉంది. ఇప్పుడు కూడా రెస్పాన్స్ సరిగ్గా అయితే రాట్లేదు. సో, నిన్న ఒక కాన్ఫరెన్స్ కాల్ అయితే మాట్లాడాం. మాట్లాడితే చాలా ఓట్స్ ఏమొస్తున్నాయంటే డిసెంబర్‌లో చేస్తే బావుంటదని అన్నారు. సో, అందుకనేసి డిసెంబర్‌కి షిఫ్ట్ చేద్దాం. ఇంకొకటేంటంటే విత్ ఫ్యామిలీస్ ఆల్సో యూ కెన్ ఆల్సో కమ్. ఎందుకంటే దానికి తగ్గట్టు ఒకవేళ ఫ్యామిలీస్‌తో వస్తే దానికి తగ్గట్టు అరేంజ్‌మెంట్స్ ఉంటాయి. లేదు, కాదు, కూడదు, మనం ఒకళ్ళని మనమే కలుద్దాం అనుకుంటే దట్ ఈస్ ఆల్సో వెల్కమ్. సో, ఐ ప్రిఫర్ మనం యాక్చువల్లీ ఇండివిడ్యుయల్‌గా కలిస్తే బావుంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మనం తెలుసుకోవడానికే చాలా టైం పడతది. ఎందుకంటే చాలా ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్, 23 ఇయర్స్ అయిపోయింది కదా! సో, అయితే ఆహ్, లోకల్‌లో ఉన్నోళ్ళకి ఒక 2 డేస్ ముందు అట్‌లీస్ట్ ఒక 3, 4 డేస్ ముందు చెప్పినా సరిపోతుంది. వాళ్ళు దే కెన్ రీషెడ్యూల్ ద ప్లాన్స్. బట్ ఏంటంటే ఔట్ ఆఫ్ స్టేషన్‌లో అండ్ అబ్రాడ్‌లో ఉండే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. సో, అందుకనే డిసెంబర్ 27థ్ అని అనుకుంటున్నాం. సో, అనుకోవడం కాదు, కన్ఫర్మ్ అదే. సో, మీరు టికెట్స్ అబ్రాడ్‌లో ఉండేవారు కొంచెం ముందుగానే బుక్ చేసుకొని రండి. సో, ఈ అంతా టేక్ కేర్ చేస్తాం. ఆర్గనైజింగ్ టీమ్ కూడా ఉంది. నేను, సీను ఇంకా ఉన్నామనమాట. సో, ఏంటంటే నాకొక్కడితోనే అవ్వదు. సో, అందరు టీమ్ ఎఫర్ట్ పెడితేనే అవుతది. బొక్కే నాకు కాదులే ఆళ్ళెవరో చేసుకుంటారు అనుకుంటే సో, మనం ఎప్పటికి కలవలేము. అట్‌లీస్ట్ ఇప్పుడు 70 స్ట్రెంత్ ఉందంటే నా ఒక్కడి వల్ల కాదు. అది మనమందరం కలిస్తేనే అది 70 స్ట్రెంత్ అయింది. సో, దయచేసి మీరందరూ వస్తే మనం ఫర్దర్‌గా ఎవ్రీ ఇయర్ అట్‌లీస్ట్ కలుద్దాం. ఎందుకంటే ఇంకొక 2 ఇయర్స్‌లో అయితే 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, అప్పటికి మనం చేయాలి. ఇప్పటి నుంచి చేస్తే అప్పటికి అట్‌లీస్ట్ 25 ఇయర్స్‌కి అట్‌లీస్ట్ ఫుల్ స్ట్రెంత్ అయినా వస్తది. యాక్చువల్లీ మన 4 సెక్షన్‌లు కలుపుకుంటే ఒక్కొక్క దానికి 30, 40 మంది యేసుకున్నా గానీ అట్‌లీస్ట్ మోర్ థాన్ 100 ఉన్నారు. సో, ఆల్రెడీ మన స్ట్రెంత్ ప్రస్తుతానికైతే 70 ఉంది. సో, నెక్స్ట్ సెంచరీ కొట్టాలి దగ్గర. సో, చూద్దాం, మనం కలుద్దాం. సో, నా ఒక్కడి వల్ల అయితే కాదు. గ్రూప్‌లో ఏదో మెసేజ్ పడితే బొక్కలే నాకు అదే లేడీస్ ఉన్నారు, సారీ. నాకు కాదు అని ఇగ్నోర్ చేయకండి. సో, మనం కలవాలనుకుంటే కలుద్దాం. ఒకేళ ఎవరికీ ఫోర్స్ అయితే ఏమీ లేదు. మీరు రావాలి, మీరొస్తే చాలా బావుంటుంది. సో, సో, ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో, వైజాగ్ లోకల్ పీపుల్ అయితే టక్‌మని ఫోను చేస్తే వస్తారు. సో, ఇన్‌ఫాక్ట్ మన టీమ్‌లో గర్ల్స్ కూడా ఉన్నారు. అండ్ కలుద్దాం మరి. ఆ! సో, అర్థమైందనుకుంటున్నాను. సో, గ్రూప్ చాలా యాక్టివ్‌గా ఉంది. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది హాయ్, హలో అని మాట్లాడుకుంటున్నారు. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ టైమ్ గర్ల్స్ కూడా కలిసారు సీఎంఆర్ సెంటర్‌లో. అది చూసినప్పుడు చాలా అయితే నాకు పర్సనల్‌గా చాలా అనిపించింది. సో, ఇంకా కలుద్దాం. ఇంకా టైం ఉంది కదా! సో, డిసెంబర్ అంటే దగ్గర ఇంకా ఆల్మోస్ట్ ఒక 4, 5 మంత్స్ ఉంది ఇంకా. సో, మనం కలుద్దాం. సో, అంతే మరి. ఓకే. మిగతాది అండ్ ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే నా పర్సనల్ ఒపీనియన్. ఆహ్, ఫస్ట్ మనం 11:00కే 12:00 అలా అందరూ వచ్చేస్తే, సో, దాని తర్వాత కొద్దిసేపు క్రికెట్ ఏదో ఆడడం, ఏదో ఒకటి మాట్లాడుకోవడం అవుతుంది. దాని తర్వాత ఇంట్రడక్షన్ ఒక మైక్ ఒకటి పెట్టేస్తాను. ఎవరి డబ్బా ఆడు కొట్టుకోండి. అంటే మీన్ టు సే లైక్ మనం ఏం చేస్తున్నాం అన్నది ఆహ్, అసలు మన చాలా రోజులు అయిపోయింది కదా! నా పేరు ప్రవీణ్ అని చెప్తాను. దాని తర్వాత ఐ గాట్ మ్యారీడ్, నాకో పాప అని చెప్తాను. సో, అలాగా మీరేదన్నా చెప్పండి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటే అలా చెప్పండి. ఆహ్, బావుంటుంది గదా! ఎంజాయ్ చేస్తే భలేగుంటది. దాని తర్వాత డిన్నర్ ఉంటుంది. డిన్నర్‌తో పాటు తెలుసు కదా! అవి కూడా ఉంటది. సో, అందులో తగ్గేదే లేదు. ఆహ్, నేను నేను అమ్మాయిని, నేను తాగను అలాగేం లేదు. మనందరం ఎదవలంటే ఎదవలే, పర్లేదు, ఏం ప్రాబ్లమ్ లేదు. సో, రండి, ఎంజాయ్ చేద్దాం, తాగుదాం. సో, విల్ హావ్ ఫన్. ఎస్పెషల్లీ పాయింట్ ఆఫ్ ఎజెండా ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్. సో, మనం కలిసి మాట్లాడుకుంటే చాలా బావుంటది కదా! సో, అంతే మరి. థాంక్ యూ. అర్థమైంది కదా! ఇంకోసారి చెప్పాలా? ఇది వినడానికే 4 నిమిషాలయింది. సో, కలుద్దాం. బాయ్. బాయ్.